వైకేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. నంద్యాల జిల్లా మహానంది గ్రామంలో ఎంతో చారిత్రాత్మకత కలిగిన ఆలయం నల్లమల అడవుల ఒడిలో ప్రకృతి సోయగాల మధ్య వెలిసిన పవిత్ర శైవ క్షేత్రం శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ఆలయం నవనంది క్షేత్రాలలో ప్రధానమైన మహాక్షేత్రం. శ్రీశైలం దర్శనానికి ముందు నవనందులను దర్శించడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ప్రకృతి అందాలకు నిలయం, ఆధ్యాత్మిక వైభవానికి చిరునామా ఈ నల్లమల కొండల నడుమ పచ్చని ప్రకృతి ఒడిలో కొలువై భక్తికి ముక్తికి మార్గం చూపుతున్న పుణ్యభూమి నంద్యాల జిల్లా. మహానందీశ్వరాలయం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా మహానందిలో గల పుణ్యక్షేత్రం. నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే 9 నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవనందులలో మహానంది ఒకటి. ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం. శివుని గొప్ప ఉత్సవంగా పేరొందిన మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరి దేవి. ఇక్కడ మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దం నాటిది. ఈ ఆలయం శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనా కాలం 680 నుంచి 696 నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పడగా ఉంటుంది. పుట్టలో గల స్వామివారికి ఒక ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగం కొంచెం అణిగి ఉంటుందని కథనం. ఆవు గిట్ట గుర్తు లింగంపై ఇప్పటికీ ఉంటుంది. ఇచ్చిన శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజల ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలు విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనాన్ని తెలియచేస్తుంది. ఈ పవిత్రమైన శైవ క్షేత్రంలోని ప్రధాన అర్చకుల వారి ద్వారా ఈ ఆలయం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. ఓం నమో మహానందీశ్వరాయ. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటిది మహానంది క్షేత్రము. ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా యందు ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క క్షేత్ర గాథను పరిశీలిస్తే గనక పూర్వము శిలాదుడు అనేటువంటి మహర్షి తనకు సంతానం లేని కారణంగా ఈ యొక్క నల్లమల అభయారణ్యంలో తపస్సు చేస్తూ ఉండేటువంటి వాడు. శిలాద మహర్షి అనేటువంటి పేరు వారికి ఎందుకు వచ్చిందంటే వారు కేవలం శిలల్ని అంటే రాళ్లని మాత్రమే ఆహారంగా తీసుకునేటువంటి వారు కాబట్టి ఆ మహర్షికి శిలాద మహర్షి అనేటువంటి పేరు రావడం జరిగింది. ఆయన సంతానం కొరకు ఇక్కడ తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమై అయోనిజుడైనటువంటి ఒక సంతానాన్ని ఈశ్వరానుగ్రహంగా ఆయనకి కలగించడం జరుగుతుంది. అలా ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పుత్ర ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఆ యొక్క శిలాద మహర్షి తన కుమారుడికి నందనుడు అనేటువంటి నామకరణాన్ని చేసి చక్కగా వేదశాస్త్రములన్నీ కూడా అభ్యాసింపజేస్తూ పెంచుతూ ఉంటాడు. కొంతకాలం అయిన తర్వాత యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ నందనుడు అనేటువంటి ఆ యొక్క మహర్షి తన యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని తన తండ్రి గారికి నమస్కరించి, స్వామి, ఈశ్వరు యొక్క అనుగ్రహంతో నేను మీకు కలిగాను కాబట్టి నా యొక్క శేష జీవితం, నా యొక్క దేహం అంతా కూడా ఈశ్వరుడి సేవలోనే తరించాలి. కాబట్టి నేను ఈశ్వరుడికి తపస్సు చేసి ఆయన యందు అనుగ్రహాన్ని పొంది స్వామి సేవలో ఉండే విధంగా నాకు వెళ్ళడానికి అనుమతించండి అని చెప్పి తండ్రిని అడగడంతో శిలాద మహర్షి సంతోషించి తనలాగే తన కుమారుడు కూడా అచంచలమైనటువంటి శివభక్తి కలవాడుగా ఉన్నాడు అన్నటువంటి సంతోషంతో ఆ యొక్క కుమారుడికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలా తండ్రి అనుజ్ఞ తీసుకున్నటువంటి కుమారుడు
మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రం ఆయనలో ఉండేటువంటి గర్భాలయం ఏదైతే ఉన్నదో పూర్వం ఇదంతా కూడా అరణ్యం కాబట్టి ఆ ప్రదేశంలో ఆయన కూర్చొని కొన్ని వేల లక్షల సంవత్సరాలు భయంకరమైనటువంటి అన్నిటినీ కూడా అంటే పంచభూతాలని కూడా స్తంభింపచేసే స్థాయిలో భయంకరమైనటువంటి తపస్సు చేయడం జరుగుతుంది. దీన్ని గమనించినటువంటి బ్రహ్మ, మహావిష్ణువు వీళ్ళందరూ కూడా ఇతనెవరో భూలోకంలో భయంకరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, ఈశ్వరుడు ఏమో ఇంకా ఏ విధమైనటువంటి అనుగ్రహం ఇవ్వలేదు అని చెప్పి వారి ఇరువురు కూడా శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒక భక్తుడు మీ గురించి అక్కడ తపస్సు చేస్తున్నాడు కదా, మరి మీరు ప్రత్యక్షమయ్యి వారికి ఏదో ఒకటి చేయండి, లేకపోతే ఈ యొక్క పంచభూతములన్నీ కూడా స్తంభిస్తే కనుక ప్రజా జీవితానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడంతో అప్పుడు వెంటనే ఈశ్వరుడు తన యొక్క 3వ కన్నుని తెరిచి చూసి ఈ యొక్క భూమండలంలో ఉండేటువంటి నంది మండలం అనేటువంటి ఈ యొక్క ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని నంది మండలంగా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క నంది మండలంలోకి వచ్చినటువంటి ఆయన ఈ యొక్క నందనుడు చేస్తున్నటువంటి తపస్సును చూసి, నాయనా నందన, ఎందుకు ఇంత ఘోరమైనటువంటి తపస్సును చేస్తున్నావు, నీకు ఏమి కావాలి అని చెప్పి అడగడం జరుగుతుంది. దానికి ఈశ్వరుడు యొక్క ప్రత్యక్షాన్ని చూసి ఆనందపడినటువంటి ఆ యొక్క నందనుడు స్వామికి నమస్కరించి, స్వామి నేను మీ యొక్క అనుగ్రహంతో మా తండ్రి గారైనటువంటి శిలాద మహర్షికి సంతానంగా కలిగినాను. నేను వేదశాస్త్రములన్నీ కూడా అభ్యాసం చేసి ఇంకా మిగిలినటువంటి ఈ యొక్క జీవితం అంతా కూడా ఈ యొక్క శరీరము దేహం అంతా కూడా మీ సేవలోనే అర్పించాలి అనేటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వండి, నాకు శివ అనుగ్రహం తప్ప ఇంకా ఏదీ వద్దు అని చెప్పి కోరడం జరుగుతుంది. ఆ విధమైనటువంటి అచంచలమైనటువంటి శివభక్తి కలిగినటువంటి అతన్ని చూసి ఆనందపడినటువంటి ఈశ్వరుడు, నీలాంటి వాడు నాకు శిష్యుడిగా ఉండడం చాలా విశేషం చెప్పి, నువ్వు ఇన్నాళ్ళు కూడా నందనుడిగా ఒక మహర్షిగా ఉన్నావు, నిన్ను నా వాహనంగా స్వీకరిస్తాను, నా వాహనంగా స్వీకరించి నేను పార్వతీదేవి ఇద్దరం కూడా నీ మీద ఈ యొక్క ముల్లోకములు కూడా ప్రయాణం చేస్తూ ఉంటామని చెప్పి ఆ యొక్క మానవ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క నందనుణ్ణి వృషభంగా ఎద్దుగా మార్చి తన వాహనంగా స్వీకరించినటువంటి స్థలం ఈ యొక్క మహానంది క్షేత్రం. అందువలే ఆ నందనుడు మహాఘోరమైనటువంటి తపస్సు చేశాడు కాబట్టి మహానంది అనేటువంటి పేరు ఈ యొక్క క్షేత్రానికి రావడం జరిగింది. ఆ రకంగా నంది జన్మతో నందీశ్వరుడు యొక్క అవతార స్వీకారంతో ఆవిర్భవించినటువంటి క్షేత్రాన్ని మహానంది అని చెప్పడం జరుగుతుంది. అనంతర కాలంలో ఇక్కడ ప్రతినిత్యం కూడా ఆ ఈశ్వరుడు ఎట్లా అయితే తన నందనుడు తపస్సు చేసినటువంటి పుట్ట ఉందో అదే పుట్టాకారంలో శివలింగమని అటువంటిది ఈ యొక్క మహానంది క్షేత్రంలో ఉండడం విశేషము. మనకి దేశంలో ఎక్కడా కూడా రకరకాలైనటువంటి లింగములు ఉంటాయి, కానీ పుట్టాకారంలో ఇటువంటి భిన్నమైనటువంటి శివలింగం అనేటువంటిది మనకి ఎక్కడికి కూడా దేశంలో గోచరించదు. అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఈ యొక్క శివలింగంలో అనేక మంది మహర్షులు, దేవతలు పూర్వంలో చాలామంది కూడా ఆయన్ని దర్శించడం, మహర్షులందరూ కూడా ఇక్కడ సేవించినట్టుగా మనకి అనేక గాథలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని ప్రధాన దైవం స్వయంభూ శ్రీ మహానందీశ్వర స్వామి మరియు అమ్మవారు శ్రీ కామేశ్వరి దేవి. శివపార్వతుల ఇరువురి అనుగ్రహం కోరుతూ వేలాది మంది భక్తులు నిత్యం ఇక్కడికి తరలి వస్తుంటారు. మహానంది ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చింది ఇక్కడి సహజ సిద్ధమైన స్వచ్ఛమైన కోనేరు. కొండల అడుగు నుంచి నిరంతరం ఉబికి వచ్చే నిర్మల జలాలు ఏడాది పొడవునా ఒకే స్థాయిలో ఉండటం ఈ క్షేత్రంలోని ఒక విశేషం. ఈ పవిత్ర జలాలు ముందుగా శివలింగాన్ని స్పృశించి అనంతరం కోనేరులోకి చేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కోనేటిలో స్నానం చేస్తే వారి పాపాలు తొలగిపోవడంతో పాటు వారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోనికి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గోముఖ శిల నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో 5 నీటి ఊటలు ఉన్నాయి. లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంటుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుంటల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో 1.7 మీటర్లు నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది.
ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింద నుండి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా, సూది సైతం స్పష్టంగా కనపడే స్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం. 5.5 అడుగులు లోతున్న కిందనున్న రూపాయి బిళ్ళ కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. నంద్యాల జిల్లా చుట్టూ ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, వేల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న స్వయంభూ శివక్షేత్రాలు కొలువైన నేల నంద్యాల జిల్లా. ఆలయ నిర్మాణ శైలి చాళుక్యులు, విజయనగర రాజుల కాలపు కళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి శిల్పం శైవ సాంప్రదాయ గొప్పతనాన్ని చాటి చెబుతుంది. ఆలయ ప్రాంగణంలోని ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి, పవిత్ర జలాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మహానంది పరిసర ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. నల్లమల అటవీ ప్రాంతం సౌందర్యం ఈ క్షేత్ర మహిమను మరింత పెంచుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నిటిలోనూ ఇలాంటి నీరే ఉంటుంది. ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకుని వెళతారు. ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందజేస్తుంది. ఇచ్చుట బ్రహ్మ, విష్ణు, రుద్రగుండాలు ఉన్నాయి. వీటినే పుష్కరిణులు అని కూడా అంటారు. మహాశివరాత్రి పుణ్యదినాన లింగోద్భవ సమయంలో అభిషేకం, కళ్యాణోత్సవం, రథోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కోదండ రామాలయం, కామేశ్వర దేవి ఆలయం, ఇతర దర్శనీయ స్థలాలు, మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి నవనందులని పేరు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అది ఏమంటే గర్భాలయానికి పక్కన ఒక శిల మండపం ఉంది. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్తంభాలపై ఆ శిల్పి తల్లిదండ్రులు శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. ఈ క్షేత్రం 19వ శతాబ్దం తొలి భాగంలో కింకరాణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీ యాత్రలో భాగంగా వచ్చిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీర స్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలో భాగంగా ఆ వివరాలు రాశారు. గుడి చుట్టూ సకల ఫలవృక్షాలు ఉండేవని, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని అతని వ్రాత వల్ల తెలుస్తుంది. అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని వ్రాశారు. రాత్రిపూట మనుషులు ఉండరని తెలిపారు. అర్చకునిగా తమిళుడు ఉండేవారని, వచ్చిన వారు తామే శివునికి అభిషేకం చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలిజామున వచ్చి ఆలయ గర్భగుడి తెరిచేవారు. గోసాయి, బైరాగులు 2-3 రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారు. మొత్తానికి 1830ల నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైన సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది. నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యం ఉంది. గిద్దలూరు, నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లి ఇక్కడికి సమీప రైల్వే స్టేషను. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం గురించి కొంత తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరికొంత తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.